వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నాగర్ కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాల్లో జి చిన్నారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, సంక్షేమ పథకాలు అమలులో రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, రైతు భరోసా, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలో అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాల సాధన కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని, బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతంగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ సంగం సింగ్ పాటిల్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి దిశ నిర్దేశిస్తున్న జిల్లా గౌరవ ఇన్ఛార్జి మంత్రులకు, జిల్లా మంత్రులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసనమండలి సభ్యులకు మరియు గౌరవ శాసన సభ్యులకు అభివృద్ధి కార్యక్రమంలో పూర్తి సహకారం అందిస్తున్న సమస్త ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మరి ఎంతో శ్రమించి అన్ని కార్యక్రమాలని ఏ పనులు చేస్తున్నా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి మరియు ఇతర జిల్లా అధికారులకు, వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 4వ తేదీ 5వ తేదీ నాడు నీటిపారుదల ప్రాజెక్టుని స్వతంత్రంగా పూర్తి చేయడానికి, వాటిని రేవంత్ చేయడానికి వారి పరిగణించబోతా ఉన్నారు. నేను అనుకుంటున్న నాగరికత ప్రాంతంలో వారి పరిగణన 5వ తేదీ ఉంటుందని అందరం కూడా భావిస్తా ఉన్నాం. అందుకని సమస్యలో చెప్పుకోవడానికి అవకాశం చేస్తూ దాని తర్వాత ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగిస్తూ జిల్లా అభివృద్ధి పాటుపడుతున్న పత్రికా ప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు మరి జిల్లా ప్రజానికి తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన గౌరవ ఎంపీ గారు డాక్టర్ మధురి గారు వారు మన మధ్యలో వస్తున్నారు. వారు కూడా ఉదయపూర్వక నమస్కారం, స్వాగతం తెలియజేస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. చిన్నారెడ్డి, వైస్ చైర్మన్. త్యాగాల పునాది గొప్ప వేళ, బతుకమ్మల పూల పరిణామం, బంగారు తెలంగాణ మన సంకల్పం. గోదావరి కృష్ణమ్మల జలధార, పచ్చని పంటల సిరిలహార. 8,53,483 మొత్తం ఇండ్లు 1,94,234. 1/6/2027 నాటికి అంచనా వేయబడిన మొత్తం జనాభా 8,45,962. గణన ప్రక్రియలో భాగంగా కుటుంబానికి మరియు ఇంటి
చేతనం ముక్కోటి గొంతుకలు ముట్టడైన చేతనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కల్వకుర్తి టీఎస్ఆర్టీసీ డిపోలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఉద్యోగులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపో అధికారులు, సిబ్బంది, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ వర్గ దిగిన కాబట్టే ఇది మన తెలంగాణకు తెలంగాణ రావడం జరిగింది. ఎంతమంది ఎంత చేసినా బస్సులు ఆగిన తర్వాతనే బంద్ అనేది తెలిసింది. అందరూ కూడా అప్పుడు అరే అని అంటూ కేంద్రంలో అప్పుడు తెలిసింది. అప్పటిదాకా మామూలుగానే ఏమవుతుంది అనుకున్నా చిన్న చూపు తీసిరు. మన ఆర్టీసీ కార్మిక ఇది ఘనత నేను చెప్పుకుంటున్నా అందరు కానీ మనకు తెలంగాణ రావడానికి కారణం ముఖ్య మన ఆర్టీసీ కార్మికులేదే అని చెప్పేసి నేను తలుచుకుంటాను. నేను చూసినా కూడా. కాబట్టి మనకి ఇంత పాత్ర మనకు చాలా పెద్దగా ఉంది. కాబట్టి మనకు ఇది దీని తరఫున మనకు అందరికీ న్యాయం జరుగుతుంది. మనకు కూడా న్యాయం జరుగుతుందని జూన్ 2వ తేదీనటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ఇక్కడికి విచ్చేసినటువంటి సూపర్వైజర్స్కి, ట్రాఫిక్ సూపర్వైజర్స్కి, ఎంఎఫ్ గారికి మరియు ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ లీడర్స్కి, హెడ్ గార్డ్స్కి, సెక్యూరిటీ సిబ్బందికి, గ్యారేజ్ సిబ్బందికి, మహిళా మనులకు అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, ఇంతకుముందు కూడా మన భక్తులందరూ చాలా మాట్లాడాము. జూన్ 2వ తేదీ 2014న మనకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మన రెండు ఒకే తెలుగు రాష్ట్రంగా ఉన్న మనము ఒక తెలుగులోనే ఉండి రెండు రాష్ట్రాలుగా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఏర్పడినప్పుడు ఫస్ట్ మనకు తెలంగాణ 10 జిల్లాలుగా ఉండింది. తర్వాత 33 జిల్లాలుగా దాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క తెలంగాణ కోసము చేసిన వాళ్ళలో మేము కూడా ఉన్నాను. హైదరాబాద్లో ఎండి ఆఫీస్లో వర్క్ చేస్తుంటుంది. మామూలుగా ఫస్ట్ ఎవరైనా స్ట్రైక్ స్టార్ట్ చేస్తే ఇది చిన్నదేనే, కొద్ది రోజులు బాగా పడితే తగ్గిపోతారు, ఇలాగే చేస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకున్నది సెంట్రల్ గవర్నమెంట్. కానీ స్కూల్ వాళ్ళు, ఎంప్లాయీస్, న్యాయవాదులు, ఉద్యోగస్తులు, స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు. కానీ లాస్ట్లో ఇంతకుముందు మనమందరము చెప్పినట్లు ఆర్టీసీ వాళ్ళు వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. ఎప్పుడైతే ప్రజలకు ముఖ్యమైనది ఏంటి, ప్రయాణానికి కావాల్సిన సౌకర్యం, అది ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ వాళ్ళు, సోనియా గారు కానీ అందరూ కూడా ఒక కమిటీ ఏర్పడి ఈ విధంగా ఉంటుంది, ఏం చేయాలి అని అప్పుడు అవసరం అన్నది ఏర్పడింది. అంటే కేవలం మన ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరూ ఇందులో మేము కూడా కావాలి, మాకు కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పి దీనికి ఐక్యత వహించి సకల జనుల సమ్మెలో పాల్గొన్నాము. తర్వాత ఇంకా ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది, ఎంతో అమరవీరులు ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా ఉస్మానియా విద్యార్థులు. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు చదువుకునే ఏజ్లో ఉండి కూడా తెలంగాణ కోసము వాళ్ళు త్యాగం చేశారు. ఈ రోజున వాళ్ళను మనము గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన రోజు. కాబట్టి ఈ యొక్క 12-11 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటున్నాం. అంటే
2014 నుంచి ఇప్పుడు మనం 2026లో ఈ 12వ సంవత్సరంలో నుంచి కూడా ఈ 11 సంవత్సరాల్లో మనకందరికీ తెలుసు రాష్ట్రం చాలా మెరుగుపడింది. అప్పుడు సగల కలిసి ఒక ఏపీగా ఆంధ్రాగా ఉన్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నప్పుడు స్టేట్లో ఒకటిగా ఉన్నప్పుడు కన్నా ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మన ఉద్యోగాలు మనమే సెలెక్ట్ చేసుకోవడము, మంచి రోడ్లు, ప్రతి మన ఎయిర్పోర్టు కానీ మన మెరుగైన రోడ్లు రావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని సౌకర్యాలు చిన్న చిన్న మారుమూల విలేజ్లలో కూడా కలెక్టర్లు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏం అవసరం ఉంది ఏంటి అని ఈ విధంగా రాష్ట్రాన్ని చాలా ముందు బాటలో ప్రగతి పథంలో తీసుకొని వచ్చారు. ఇక ముందు కూడా ఈ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రము ఇంకా ఇంకా ఎన్నో పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి బాటలో ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన ఆర్టీసీ విషయానికి వస్తే పోయిన జూన్ 2వ తేదీ 2025కు ఇప్పుడు వచ్చిన జూన్ 2, 2026లో ఈ సంవత్సరంలో మనము ఎన్నో చేంజెస్ మార్పులు వచ్చాయి. అంటే అప్పుడు మనకున్నటువంటి టీమ్ వచ్చేసి క్వాంటమ్ టీమ్ ఉంటుంది, దాంట్లో కండక్టర్లకు ఇబ్బందులు ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు చలో టీమ్స్ వచ్చాయి, స్మార్ట్ ఫోన్ లాగా నిమిషంలో చేసుకోవచ్చు. గ్యారేజ్లో కూడా ఐటీలో చాలా మార్పులు వచ్చింది, వాళ్ళకు కూడా లాక్ షీట్లు సిస్టమ్ ద్వారా వస్తున్నాయి. అదేవిధంగా రీసెంట్గా షెడ్యూల్ 3-4 బుక్లో రాసే రిజిస్టర్స్ కూడా డైలీ వాళ్ళు ఒక ట్యాబ్ ఇచ్చేస్తే ఫీడ్ అయిపోతుంది. సో మనము కూడా మన యొక్క టీఎస్ఆర్టీసీకి వస్తే టీఎస్ఆర్టీసీ కాస్త టీజీఎస్ఆర్టీసీ అయిపోయింది. తర్వాత మెరుగైన బస్సులు వచ్చాయి, స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా రెగ్యులర్గా లేకపోయినా కొరత అన్నది తగ్గడానికి అవుట్సోర్సింగ్ కింద వాళ్ళని కూడా తీసుకొచ్చి మనకున్న షెడ్యూల్స్ని మనము ఇంకా పెద్ద ఎత్తున పెంచుకుంటూ ఇంకా స్ప్రెడ్ చేసుకుంటూ వస్తున్నాము. అప్పుడు మనకు లాస్ట్ ఇయర్లో జస్ట్ మనకేముంది ఒక 1 year అయింది మహాలక్ష్మి వచ్చి. 2023 డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకం వచ్చింది. అది వచ్చి 2024-25కి 2 years అయింది. ఈ ఇయర్కి వస్తే దీని దగ్గర మనకందరికీ అర్థమైంది. మహాలక్ష్మిలో మనము స్టార్టింగ్ వచ్చినప్పుడు తెలిసి తెలియక కొంతమంది ఎక్కువ కొడుతూ ఉండడం వల్ల అది చేయడము కరెక్ట్ కాదు. మనము కరెక్ట్ వేలో పోవాలి. ఆర్టీసీ అంటే నిజాయితీ, నిజాయితీ అంటే ఆర్టీసీ. కాబట్టి మనందరికీ కూడా కండక్టర్స్కి, డ్రైవర్స్కి అందరికీ కూడా దాని మీద ప్రత్యేకంగా ట్రైనింగ్లు ఇప్పించి, కౌన్సిలింగ్లు ఇప్పించి మనము గవర్నమెంట్ చేతిలో మనము ఏది తప్పు చేయము అని నిరూపించుకున్నాము. అదేవిధంగా మన యొక్క ఆర్టీసీ విషయంలో ఈ యొక్క ఏడీసీలు కావచ్చు ఎన్నో ప్రమోషన్స్ తీసుకున్నాం. కండక్టర్ల నుంచి కూడా ఏడీసీలు అయినారు. నేను వచ్చినప్పటి నుంచి ఈ 3 yearsలో 2 టీంలు వెళ్ళిపోయాయి. ఫస్ట్ టీము అచ్చంపేట నుంచి వచ్చింది, వాళ్ళకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి డిపో సెట్ అయినాక ఎర్నింగ్ సెక్షన్, ట్రాఫిక్, అక్కడ క్యాష్ రిసీవ్, మళ్ళీ వాళ్ళందరూ కూడా మా అచ్చంపేట కావాలని వెళ్ళిపోయారు. ఈ కల్వకుర్తి అన్నది ఒక ట్రైనింగ్ సెంటర్. మీరు ఏమన్నా అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కల్వకుర్తి గాలి కావచ్చు, భూమి కావచ్చు, ఇక్కడ కాలు పెట్టిన తర్వాత అందరూ కూడా మంచి వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా మారిపోతారు. జస్ట్ ఏంటంటే వాళ్ళకు ఏ డైరెక్షన్లో పోవాలి, ఏ విధంగా మనము డిపోను ముందుకు తీసుకురావాలి అని చెప్పేవాళ్ళు ఉంటే చాలు, మంచి బాటలో వెళ్ళిపోతారు. ఆ విధంగా అప్పుడున్నటువంటి వెంకటయ్య, చందు, వెంకటేషు, ఈ విధంగా ఏడీసీలు అందరూ కూడా మళ్ళీ అచ్చంపేటకి వెళ్ళిపోవడం. కొత్త నీరు పోయిన పాత నీరు పోతే ఏమవుతుంది, కొత్త నీరు వచ్చినట్లు మళ్ళీ కూడా సరస్వతి, వరలక్ష్మి, ఇంకా ఆంజనేయులు, మన కృష్ణయ్య 3 years అయింది. సో వీళ్ళంతా మళ్ళీ కొత్త టీం జాయిన్ అయింది. వీళ్ళు కూడా చెప్పింది కాస్త జాగ్రత్తగా విని చేసుకుంటూ ఉన్నారు. ఏదైనా విద్య మనం నేర్చుకోవాలి. ఇది ఎందుకోసము అంటే మన డిపో అభివృద్ధి కోసం. ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు నిత్య విద్యార్థిగా ఉండాలి. లాస్ట్ చనిపోయే రోజు వరకు కూడా మనము విద్యార్థులమే. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా మనము విద్యార్థులమే. మన యొక్క ఎంతోమంది మానీయులలో చరిత్ర ఒకసారి మీరు చదివి చూడండి. ఎంతసేపు
యూట్యూబ్లు, షేర్ చాట్లు, లైక్లు, ఇన్స్టాగ్రామ్లు కాకుండా ఒకసారి మన యొక్క పూర్వీకులు, మానీయులు చరిత్ర చదివితే ఒక్కొక్కరి చరిత్ర ఏది మంచిగా లేదు. ఎన్నో కష్టాలు అనుభవించారు వాళ్ళు. అన్ని కష్టాల్లో కూడా వాళ్ళు మంచి బాటల్లో ప్రతిదీ కొత్తది నేర్చుకొని ఆ రకంగానే ముందుకెళ్ళారు. సో మనం కూడా ఎప్పుడూ కూడా మంచి బాటలో నడవాలి. ముందుకు కొత్తగా వచ్చే మార్పులను స్వీకరించి దానికి అనుగుణంగా నేర్చుకుంటూ మన డిపోను మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఐ లిమ్స్ వచ్చాయి, ఐ టీమ్స్ వచ్చాయి, చెలో టీమ్స్ వచ్చాయి, BS6 వెహికల్స్ వచ్చాయి. ఇంకేం కావాలి? మనం మారాలి. మనం మారితే మన డిపో హైయెస్ట్ పైసలు వస్తాయి. ఈ 2 నెలల నుంచి కొంచెం పేరులో తక్కువ ఉన్నాము. మనకు పేరు పెరుగుతుందే తప్ప టార్గెట్లు తగ్గవు. మనం గుర్తించుకోవాలి. ఏదో స్లాగ్ డే అని, స్లాగ్ సీజన్ అని మనకు తక్కువ ఉండదు. ఇంకేమవుతుంది, బాగా చేసే వాళ్ళకే ఇంకొంచెం ఎక్కువ ఇస్తారు. అట్లాగా మనము 12 లక్షలు వేస్తున్నాము పేరు కదా అనేసి మనకి మళ్ళీ 2.5 లక్షలు పెంచారు. అన్ని డిపార్ట్మెంట్ పెంచారు, కల్వకుర్తికి ఇంకా ఎక్కువ పెంచారు. కల్వకుర్తి, వెల్లండ మండలాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి, వెల్లండ మండలాల్లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం కలిసి తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. రైతులు, యువత, మహిళా సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. వారి ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా యువకులు, స్థానిక ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటనకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. పర్యటన విజయవంతం కోసం అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 4, 5వ తేదీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సాగునీటి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించే అవకాశం ఉన్నట్లు అధికారులకు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ పర్యటన సందర్భంగా త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, రహదారులు, వైద్య సేవలు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆదేశించారు. అలాగే హెలిప్యాడ్, VVIP మార్గాలు, సభ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖకు సూచించారు. సోమశీల హరిత గెస్ట్ హౌస్ లో సీఎం, మంత్రులు బస చేయనున్న నేపథ్యంలో వసతి, భద్రత, ఆహారం, వైద్య సేవలు ఏర్పాట్లకు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్లను జిల్లా పరిధిలో బదిలీలు చేయాలని BSP, BSF నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. నాగర్ కర్నూలు జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో BSP, BSF నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, DPO కార్యాలయ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో కొందరు స్పెషల్ ఆఫీసర్లను 10 ఏళ్లకు పైగా ఒకే చోటు పని చేస్తుండటంతో పరిపాలన సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని కస్తూర్బా పాఠశాల SOలను స్థానచలనం చేయాలని కోరారు. అలాగే విద్యార్థుల భద్రత, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో BSP, BSF నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్రాబాద్ మండలంలోని కుమ్మరోనిపల్లి గ్రామానికి చెందిన కలుముల కాశీనాథ్ గ్రామ BJP నాయకుల సమక్షంలో భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. పార్టీలో చేరిన అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన గుర్తింపు, న్యాయం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ఆ అభివృద్ధిలో తాను కూడా భాగస్వామి కావాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాశీనాథ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.